ఆరోగ్యవంతమైన బిడ్డ కోసం పుట్టిన ప్రతి బిడ్డకు తల్లులు తప్పకుండా తల్లిపాలను పట్టించాలని రామగుండం లయన్స్ క్లబ్ మగువ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ సూచించారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని అంబేద్కర్ భవనంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ల టీచర్లతో లయన్స్ క్లబ్ మగువ సభ్యుల సమక్షంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ మేరకు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం జరిపించారు. అలాగే అంగన్వాడీలో చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా లక్ష్మీవాణి కుమ్మరి శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలను పట్టించడం మామూలుగా బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా బిడ్డ ఎదుగుదల కూడా సక్రమంగా ఉంటుందని తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని ఇవాళ 3వ డివిజన్లో ఇక్కడ అంబేద్కర్ భవన్లో కుమ్మరి శ్రీనివాస్ సుజాత గారుల ఆధ్వర్యంలో కుమ్మరి శారద గారి ఆధ్వర్యంలో ఇక్కడ సీమంతాలు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా లయన్స్ క్లబ్ రామగుండం మగువ సభ్యులు కూడా పాల్గొన్నారు. డాక్టర్ గారు నేను ఇక్కడ వీళ్ళందరికీ కూడా తల్లిపాల ఉపయోగాలు తల్లికి శిశువుకి సమాజానికి కుటుంబానికి గల ఉపయోగాలు చాలా వివరించడం జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ రామగుండం మగువ హ్యాపీ కిడ్స్ డైరెక్టర్ సునీత గారు కూడా ఇక్కడే వీళ్ళందరికీ కూడా సీమంతానికి కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు చురుగ్గా. యొక్క తల్లిపాల గురించి డాక్టర్ గారు ప్రత్యేకంగా మహిళలకు వివరించగలిగింది. వారి ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకుంటూ అంగన్వాడీ కేంద్రాల పాత్ర చాలా కీలకంగా ప్రజలు ఉంది. టీచర్స్ కానీ ఆయాలు కానీ తల్లిదండ్రులకు పిల్లలకు వివిధ రకాలుగా అవగాహన చేస్తూ వారి క్రమశిక్షణ విద్య నేర్పిస్తున్న అన్ని విధాలుగా సహకరిస్తున్న టీచర్స్కు ఆయాలకు శుభాకాంక్షలు చేస్తూ ఈ కార్యక్రమంలోనే అక్షరాభ్యాసము అన్నదాన కార్యక్రమం శ్రీమంత కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, శారద, అంగన్వాడీ సూపర్వైజర్ సరస్వతి, లయన్స్ క్లబ్ ఆఫ్ మగో అధ్యక్షురాలు గాలి సునీత, పద్మ, భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.